డియర్ జేఈ aspirants అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 సంబంధించిన మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ గురించి కూడా చెప్పాము. అది ఎప్పుడు వస్తుంది కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. సిటీ ఇంటిమేషన్ లెటరు ప్రాబబ్లీ వీఆర్ గెటింగ్ 7th కానీ 8th 9th 10th ఈ 4 డేస్లో మీకు సిటీ ఇంటిమేషన్ లెటరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఏ సిటీలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి మీరు 4 సిటీలు పెట్టుకుంటారు, హైదరాబాదు, వరంగల్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఆ పర్టికులర్ సిటీలో వస్తుంది. మరి అదేవిధంగా ఈ విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు ఇట్లా, రాజమండ్రి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఒక సిటీ మీకు అలొకేషన్లో 4 సిటీలో ఒక సిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి దానికి సంబంధించిన మరి సిటీ ఇంటిమేషన్ తర్వాత మనకు అడ్మిట్ కార్డు, అది కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సార్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. ఈ అడ్మిట్ కార్డ్ అంటే ఎగ్జాక్ట్ హాల్ టికెట్ అమ్మ. అడ్మిట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ హాల్ టికెట్. కొంతమంది స్టూడెంట్స్ కొత్తగా ఉంటారు కాబట్టి ఇది తెలియదు. అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ రెండు ఒకటే. ఇది ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో చూస్తాం. ఒకసారి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరియా కార్డ్. మనకు అడ్మిట్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే త్వరలో మనకి ఇంకెక్కువ రోజులు లేదమ్మా. ఎందుకు ఎక్కువ 21st అయితే మనకి జనవరి సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి జనవరి సెషన్ 21st ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. మరి సిటీ ఇంటిమేషన్ లెటర్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అన్నారు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైటు 3-4 days ప్రయర్ టు డేట్ ఆఫ్ ఎగ్జామినేషను. మనకి సపోజ్ 21st ఎగ్జామ్ కదా, 21st అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 3-4 days అంటే మనకు 20th కానీ, మరి 19th 18th 17th వచ్చే అవకాశం ఉంది. 1 2 3 4 కదా, 4 days కదా. 17th రోజు మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు 3 to 4 days బిఫోర్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కాబట్టి 17th రోజు మీకు అడ్మిట్ కార్డు వేస్తే వచ్చే అవకాశం ఉంది. మరి సరే, అడ్మిట్ కార్డు ఏ విధంగా ఉంటుంది సార్? మరి ఒకసారి లాస్ట్ ఇయర్ మోడల్ అడ్మిట్ కార్డు ఒకసారి చూసేద్దాం. ఛానల్ అయితే మరి జనవరి సెషన్కి మీరు 21st సెషను, జనవరి సెషన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది 2 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందిగా. ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఒకటి 9 గంటల నుంచి 12 గంటలకి ఒక ఎగ్జామినేషను, తర్వాత రెండో షిఫ్ట్ వచ్చి 3 గంటల నుంచి 6 గంటలకి సెకండ్ షిఫ్ట్ అయితే జరుగుతుందన్నమాట. జనవరి సెషను, ఏ సెషన్ అయినా, జనవరి కానీ ఏప్రిల్ కానీ వాట్ ఎవర్ మేబీ. ఇది 5 షిఫ్ట్ మరి 5 daysలో జరిగే అవకాశం ఉంది. 5 సెషన్లు 10 షిఫ్ట్స్ జరుగుతాయమ్మ. మొత్తం కూడా 10 షిఫ్ట్స్ జరుగుతాయి. మీకు వచ్చే అడ్మిట్ కార్డు ఈ విధంగా ఉంటుందమ్మ. ఈ విధంగా అడ్మిట్ కార్డు సెషన్ 1కి సంబంధించిన అడ్మిట్ కార్డు, సెషన్ 1 ఆర్ సెషన్ 2. మనకి 2 సెషన్లు. వాళ్ళు ఏం చేస్తారంటే జనవరి సెషన్ అని రాదు, సెషన్ 1, సెషన్ 2 ఏమో ఏప్రిల్ సెషన్ అంటారు. ఏప్రిల్ సెషను, సెషన్ 1 జనవరి సెషను, సెషన్ 2 ఏప్రిల్ సెషను. ఈ విధంగా మరి ఉండే అవకాశం. మీ యొక్క రోల్ నెంబర్ ఎక్కడ వస్తుంది, మీ యొక్క అప్లికేషన్ నెంబరు, మీ యొక్క ఫోటో ఏదైతే ఇస్తారో ఇది ఫోటో ఎక్కడ వస్తుంది, నేను మార్క్ చేశాను సెక్యూరిటీ దృష్ట్యా. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ ఇట్లా వస్తుంది, ఫాదర్ నేమ్ ఇట్లా వస్తుంది. తర్వాత ఇక్కడ మేలా ఫీమేలా రావటం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ చూసుకోండి. ఇక్కడ కేటగిరీ మీకు ఓబీసీ అయితే ఓబీసీ ఒకసారి చూసుకోండి. ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఏదైనా కేటగిరీ వస్తుంది. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మరి ఇది లాస్ట్ ఇయర్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, తెలంగాణ ఉండే అవకాశం ఉంది. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో సిగ్నేచర్ వచ్చేస్తుంది, పర్టికులర్ సిగ్నేచరు ఇక్కడ వస్తుంది. ఇక్కడ అసలైన కథ ఉంటుందమ్మా. ఇది ఇప్పుడు మీకు సిటీ ఇంటిమేషన్లో ఏముంటుంది, మీకు సిటీ ఇంటిమేషన్లో మీరు పర్టికులర్ సిటీలో వస్తుందండి. సపోజ్ హైదరాబాదులో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కానీ, వైజాగ్లో మీ ఎగ్జామినేషన్ సెంటర్ కానీ, మరి విజయవాడలో, గుంటూరు ఈ విధమైన ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వైజాగ్లో ఎక్కడ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, ఏ స్కూల్లో వస్తుంది, ఏ డిజిటల్ స్కూల్లో వస్తుంది తెలియదు కదా. అదేవిధంగా హైదరాబాదులో ఏ ఎగ్జామ్ సెంటర్లో వస్తుంది, లొకేషన్ ఏంది, ఆ లొకేషన్ కావాలంటే కూడా దీనిలో ఎగ్జాక్ట్గా ఉంటుంది. సపోజు మీరు చూసి ఉంటారు కదా. ఇక్కడ దీనిలో మీడియం ఆఫ్ బీఈ బీటెక్, మరి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ డేట్ ఇక్కడ 21st అయితే 21st వస్తుంది, 22nd అయితే 22nd, 23rd అయితే 23rd వస్తుంది. అదేవిధంగా సరే మీరు మార్నింగ్ షిఫ్ట్ అనుకో, మార్నింగ్ షిఫ్ట్ మీకు పడింది అనుకో
2010 మార్నింగ్ షిఫ్ట్ మీకు పడింది. మార్నింగ్ షిఫ్ట్ పడినప్పుడు రిపోర్టింగ్ టైం అట్ టెస్ట్ సెంటర్ 7 గంటలకు వచ్చింది. మనకి ఎగ్జామినేషన్ 9 గంటలకమ్మ. మీరు 8:30 లోపు ఉండాలి. 8 గంటల లోపు ఎగ్జామినేషను 8 గంటల లోపు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి. వీళ్ళు 7 గంటలు అన్నారు. 8 గంటల లోపు, 8 గంటల తర్వాత 8:30 తర్వాత మిమ్మల్ని అలో చేయరు. అదేవిధంగా ఇక్కడ టెస్ట్ సెంటర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇది టెస్ట్ సెంటర్ ఇచ్చారు. అయాను డిజిటల్ జోన్ మరి రోడ్ గుజరాత్. ఇది ఈ విధంగా టెస్ట్ సెంటర్ అయితే ఉంటుంది. సపోజ్ హైదరాబాద్ అనుకో, హైదరాబాద్ టెస్ట్ సెంటర్ ఉంటుంది, బెంగళూరు టెస్ట్ సెంటర్ ఉంటుంది, విజయవాడ, కర్నూలు, ఈ విధమైన టెస్ట్ సెంటర్ కరెక్ట్గా అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు సిటీ ఇంటిమేషన్లో మీకు అడ్రస్ ఉండదమ్మా. సిటీ ఇంటిమేషన్లో జస్ట్ పర్టికులర్ సిటీ కానీ, కర్నూలు కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ ఆ విధమైన సిటీ ఇస్తాడు కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వడు. ఇక్కడ లొకేషను. అదేవిధంగా రెండోది ఏంటంటే మీకు మార్నింగ్ షిఫ్ట్ పడుతుందా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడుతుందా. మార్నింగ్ అంటే మనకి 9 to 12, ఆఫ్టర్నూను 3 to 6. వీటిల్లో ఏది పడుతుందో వాడు ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది అడ్మిట్ కార్డ్. ఇక్కడ చూస్తారు కదా, మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామినేషను మనకి 9 గంటల నుంచి 12 గంటల ఎగ్జామినేషను. ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైము 8:30 తర్వాత యు ఆర్ నాట్ అలౌడ్. అది గుర్తుపెట్టుకోండి. 8:30 తర్వాత ప్రతి ఒక్కరు నాట్ అలౌడ్. మీరు 9 గంటల ఎగ్జామినేషన్ అయితే 8:30 అంటే 8 గంటల కల్లా గేట్ దగ్గర ఉండాలి, లేకపోతే మిమ్మల్ని అలో చేయడం జరగదు. అదేవిధంగా ఫోటో సబ్మిటింగ్ అయితే ఈసారి ఏంటంటే మనం చెప్పినట్టు ఫోటో రికగ్నైజేషన్ కూడా పెట్టాడు. ఇక్కడ నంబర్ కూడా, ఫోన్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దీనిలో మీరు సిగ్నేచర్ చేయాలా, మీకు గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ ఫోటో సేమ్ అప్లోడెడ్. ఇక్కడ ఒక ఫోటో పెట్టాలా. అదేవిధంగా క్యాండిడేట్ లెఫ్ట్ మరి మీకు వేలు ముద్ర ఇక్కడ పెట్టాలా బిఫోర్ రీచింగ్ ద సెంటర్. ఇవన్నీ నంబర్ 1, నంబర్ 2 చేసుకోవాలి. అదేవిధంగా నంబర్ 3 క్యాండిడేట్ సిగ్నేచర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఎగ్జామ్ హాల్లో మాత్రమే సిగ్నేచర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ హాల్లో మాత్రమే సిగ్నేచర్ ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు క్యాండిడేట్ మస్ట్ రీచ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. పర్సన్ ట్రాన్స్పరెంట్ బాటిల్, మరి బాల్ పాయింట్ పెన్ను, ఇవన్నీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. ఇంపార్టెంట్ అడ్వైజరు ఇట్లా ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఎంక్వైరీ పెడతారు, ఎన్టీ విశిష్టం. ఇది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇదైతే ఇంకా డీటెయిల్స్ అసలు ఏమేమి తీసుకెళ్ళకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన ఛానల్లో తర్వాత అయితే చెప్తాను. జస్ట్ ఫర్ ఎప్పుడు వస్తుంది మనకు, ఎప్పుడు వస్తుంది అని ఆల్రెడీ 17వ తారీఖుని మీకు వచ్చే అవకాశం ఉంది. 17 కానీ 17th or 18th డ్యామ్ షూర్గా మీకు అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేస్తుందమ్మా. 17th or 18th, 17th or 18th అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషను జస్ట్ మీరు రివిజన్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేది ఏమి లేదు. మీకు 21 ఎగ్జామ్ అంటే ఆ నైట్ ప్రిపేర్ అవడం ఏం లేదు. షార్ట్ నోట్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ నోట్స్, ఫార్ములా బేస్డ్ షార్ట్ నోట్స్. జస్ట్ పీవైక్యూస్ చేయండి ఎక్కువ. ఇక ఈ పీవైక్యూస్ చేసే టైం ఆసన్యం ఉంది. పీవైక్యూస్ కానీ మాక్ టెస్టులు రాయండి. ఈ పీవైక్యూలు మాక్ టెస్టులు రాయండి ఎక్కువగా స్టూడెంట్స్ అనేవాళ్ళు. మరి ఇప్పుడు కొత్తగా ఏదో చేద్దామంటే అంత ఇది లేదు. మీరు ఏప్రిల్కి కూడా ప్రిపరేషన్ మీకు టైం ఉండదు. ఎందుకంటే జనవరికి ఏప్రిల్కి మధ్యలో ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, టైం ఏమి ఉండదు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు అంతే. మీకు ఇప్పుడు స్కోర్ కొట్టు, నేను ఆల్రెడీ వీడియోలు చేశాను. ఇప్పుడు స్కోర్ వస్తేనే లెక్కమ్మ. తర్వాత ఏప్రిల్లో కొద్దిగా వచ్చిన స్కోరు సపోజ్ ఏప్రిల్లో ఒక 90, ఇప్పుడు 95 వచ్చింది అనుకోండి, ఏప్రిల్లో ఒక 97, 98 వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని దాని మీద అంత పెరిగే అవకాశం ఉండదు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మంచి అవకాశాన్ని, జనవరి అవకాశాన్ని బాగా వాడుకోండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క స్టూడెంట్ NITలోను, IIITలోను, IITలోను చూస్తారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.